ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలికి చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన ఉగాది పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు అసోసియేషన్ వ్యవస్థాపకులు అట్లాగే దర్శకులు దిలీప్ రాజా తెలియజేశారు. అష్టదిగ్గజాలకు కీర్తి కిరీటాలు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31వ తేదీ తెనాలి సుల్తానాబాద్లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో ఉదయం 11 గంటలకు పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుందని అయితే ఆయన తెలియజేశారు. ఈరోజు ఆదివారం ఉదయం సుల్తానాబాద్లో ఉన్నటువంటి ఆలపట్టి నగర్లో ఉన్నటువంటి మాఏపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ వివరాలను అయితే తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా చేతుల మీదుగా ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. 8 మందికి పురస్కారాలను ప్రదానం చేస్తాము. వివిధ రంగాల్లో వారు చేస్తున్నటువంటి విశేష సేవలను గుర్తించి మాఏపీ తరపున ప్రత్యేకంగా వారికి ఉగాది పురస్కారాలను అందజేసి వారిని సత్కరించడం జరుగుతుందని అయితే దిలీప్ రాజా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎవరెవరికి ఉగాది పురస్కారాలను ప్రదానం చేయనున్నారు, ఆ కార్యక్రమం ఏ విధంగా జరగబోతా ఉంది అనేది కూడా మీడియా సమావేశంలో దిలీప్ రాజా వెల్లడించారు. ఆ మాటలను ఆయన ద్వారానే తెలుసుకుందాం. అష్టదిగ్గజాలు అనే పేరు మనం దాదాపుగా అందరూ శ్రీకృష్ణదేవరాయలు కొలువులో ఉండేవాళ్ళని అందరికీ తెలిసిందే. అంటే శ్రీకృష్ణదేవరాయలు గారి కొలువులో అష్టదిగ్గజాలు చాలా ఒక ప్రముఖ కీలకమైన పాత్ర పోషించేవాళ్ళు. వాళ్ళు 8 మంది కూడా చాలా నిష్ణాతులు. సో ఆ స్ఫూర్తితో మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అష్టదిగ్గజాలు పేరుతో మాఏపీ ఉగాది పురస్కారాలని ఈ నెల 31వ తేదీ ఉదయం 11 గంటలకి రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో 8 మంది వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు అందజేయడం జరుగుతుంది. ఈ ప్రతిభావంతులు ఎవరెవరు అంటే, ఫస్ట్ అష్టదిగ్గజాల్లో తొలి అష్టదిగ్గజం మన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ గారు. ఆయనకి ఎందుకు ఇస్తున్నామంటే దెర్ ఈజ్ ఎ స్పెసిఫిక్ రీజన్. 2025 సంవత్సరంలో ఆయన పీరియడ్లో ప్రమాదాలు, యాక్సిడెంట్స్ 19% తగ్గినాయి. 2024తో పోల్చుకుంటే 19% ప్రమాదాలు తగ్గినాయి. అంటే ఆయన హయాంలో కొన్ని ప్రాణాలు చనిపోకుండా ఆగినాయి అని స్పష్టంగా ఉంది. సో కొన్ని ప్రాణాలను రక్షించినందుకు గాను, కొన్ని ప్రాణాలు ప్రమాదాలకు గురి కాకుండా పోలీసు శాఖకు సంబంధించిన అధికారిగా ఆయన్ని ఒక రెసిపియంట్గా మేము ఎంపిక చేసుకోవటం జరిగింది. ఇక 2 కుష్టు రోగులకి, వితంతువులకి, చాలామందికి ఎయిడ్స్ వాళ్ళకి సహాయం చేస్తుంటారు. ఆల్ ఆర్ అవేర్ అబౌట్ హార్వెస్ట్ ఆఫ్ ఇండియా. హార్వెస్ట్ ఆఫ్ ఇండియా అధినేత సురేష్ గారిని 2వ రెసిపియంట్గా, పురస్కార గ్రహీతగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక తర్వాత జస్ట్ ఇఫ్ వీ గో టు ద ఫ్లాష్ బ్యాక్, అట్ ద టైమ్ ఆఫ్ కరోనా మన కుటుంబ సభ్యులు చనిపోతేనే ఆ శవాలను తెచ్చుకోవటానికి చాలామంది బికాజ్ ఆఫ్ కరోనా, అంతే ఆ కరోనా భయంతో వెళ్ళి శవాలను కూడా తీసుకురావడానికి, ముట్టుకోవడానికి కూడా భయపడ్డ రోజుల్ని వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, వీ హ్యావ్ సీన్, మనమే మన కళ్ళతో చూసాం. అలాంటి రోజుల నుంచి ఇప్పటి వరకు అనాథ శవాలే ఎక్కడ ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ శవాలకి అంతిమ సంస్కారాలు చేస్తూ, ఆ శవాలని దహనం చేయించి వాటికి అంతిమ సంస్కారం చేస్తున్న కుర్రా శ్రీను అనే అన్ని 3వ పురస్కార గ్రహీతగా ఎంపిక చేస్తున్నాం. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు కుర్రా శ్రీను గారు, బికాస్ హీ వాజ్ డూయింగ్ ఏ గ్రేట్ హ్యూమన్ వాల్యూస్, ఈజ్ రెస్పెక్టింగ్ గ్రేట్ హ్యూమన్ వాల్యూస్, మానవతా విలువల్ని అతను చేస్తున్నాడు. కాబట్టి మేము 3వ పురస్కార గ్రహీతగా ఆయన ఎంపిక చేశాం. ఇక 4 డాక్టర్ డి శారద గారు. ఆవిడ గురించి అందరికీ తెలుసు. ఎన్నో ఉచిత క్యాంపులు పెట్టడమే కాకుండా క్యాన్సర్ రహిత సమాజం కావాలి. క్యాన్సర్ అనేదాన్ని అట్ ద స్టేజ్ ఆఫ్ ద బిగినింగ్లో క్యాన్సర్ని కానీ ఐడెంటిఫై చేయగలిగితే క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ అని చెప్పని ఆ స్లోగన్తో ఆవిడ చాలా చోట్ల ఆ పరీక్షలు, మరి ముఖ్యంగా లేడీస్కి కొన్ని చోట్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్న ప్రతి చోట కూడా ఆవిడ ఫ్రీ క్యాంపులు పెట్టి సెలెక్ట్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఆవిడ చేసిన సర్వీసుల్లో చాలా మంచి, ఆవిడ మోటివ్ ఏంటంటే
ఎవ్రీబడి విల్ గో అవే, ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు. కానీ చనిపోయినా కూడా వాళ్ళు అనుకున్న ఆశయం, వాళ్ళు అనుకున్నట్టుగా ఒక లెగసీ అనేది ఇట్ ఈస్ టు బి కంటిన్యూడ్. అది ఒకటి కంటిన్యూ అవ్వాలి. ఆ విధానం ఏదైతే ఆవిడ అనుకుందో, క్యాన్సర్ రహితరో తెనాలిగా, అలాగే జబ్బు వస్తే ఈరోజు నుంచి కొంతమంది హాస్పిటల్, ఐఎమ్ సారీ టు సే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఎనీ డాక్టర్, కొంతమంది డాక్టర్లు అనవసరమైన స్కానింగ్లని, ఆ ఎంఆర్ఐ స్కాన్ అండి, అదని ఇదని స్కానింగ్లకే బోలెడు డబ్బులు ఖర్చు పెట్టేసినాక ఆ రోగి వాస్తవంగానే బక్కచిక్కుంటాడు. ఈ ఆర్థిక పోటుతో గుండెపోటుకు గుండెపోటు వచ్చే అంత ఆర్థిక పోట్లు ఉన్నాయి ఇక్కడ కొంతమంది. అలా కాకుండా శారద గారు చాలా రీజనబుల్గా చూసుకుంటూ ప్రజలకి, మరి ముఖ్యంగా రోగులకు సేవ చేస్తున్నందుకు 4వ పురస్కార గ్రహీతగా శారద గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక 5 తెనాల్లో మహాత్మా గాంధీ సేవా ఆశ్రమం అని చెప్పని పెట్టిన రామలింగాచారి, రియల్లీ ఐ కెన్ సే ఎ వర్డ్, ఆయన ఈ వృద్ధులకి, వితంతువులకి గుండె చప్పుడని చెప్పవచ్చు. ఎందుకంటే మన అమ్మా నాన్నలు బాగాకపోతేనే ఇంట్లో వాళ్ళని వేరు చేయటానికి నీకు మంచి మనసు ఉన్నా మీ భార్యకు కూడా మంచి మనసు ఉండి తీరాలి. లేకపోతే అదర్వైజ్ యూ కెనాట్ ఎంటర్టైన్ ఎదర్ మదర్ ఆర్ ఫాదర్, రైట్? సో వాళ్ళెవరో వాళ్ళందరూ అతని తల్లి కాదు, అతని తండ్రి కాదు, అయినా కానీ దే కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. వాళ్ళందరినీ ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ ఇస్తే, వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాలు కల్పిస్తున్న రామలింగాచారి గారిని 5వ పురస్కార గ్రహీతగా ఎంపిక చేశాం. ఇక తర్వాత మా ఏపీ ఈజ్ ఎ కల్చరల్ ఆర్గనైజేషన్ కాబట్టి ఈ సాంస్కృతిక విభాగం నుంచి కూడా ఆ మిగతా 3 ఎంపిక చేశాం. అందులో తేజస్వి ప్రఖ్య, ఆ అమ్మాయి తెనాలే, ఆ అమ్మాయి కూచిపూడి నృత్య కళాకారిణి కాబట్టి ఆ అమ్మాయికి ఈ 6వ పురస్కారాన్ని కూచిపూడి నృత్య విభాగం నుంచి ఆవిడకి ఇవ్వటం జరుగుతుంది. ఇక 7వ ఈ అష్టదిగ్గజాల్లో 7వదిగా సుజిత అనే అమ్మాయిని ఎంపిక చేయడం జరిగింది. ఎందుకు ఎంపిక చేశాం అంటే దెర్ ఇస్ ఎ రీజన్. ఈ మధ్య మేము ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పి ఒకటి పెట్టాం. అందులో దాదాపు 2000 మంది కంటెస్ట్ చేశారు, 200 ఎంట్రీలు వచ్చినాయి, అందరూ తెలిసిన విషయం. వాటిల్లో ఆమె బెస్ట్ యాక్ట్రెస్గా, షార్ట్ ఫిల్మ్స్లో బెస్ట్ యాక్ట్రెస్గా వచ్చింది. ఈ రోజున సినిమాల్లో ఉత్తమ నటులే కాదు, ఈ రోజున విపరీతంగా షార్ట్ ఫిలిమ్స్, విపరీతంగా రీల్స్, విపరీతంగా యూట్యూబ్స్, భయంకరంగా సెల్ ఫోన్లో మారుమోగిపోతున్నాయి. ఒక సినిమాకి ఎంత మైలేజ్ వస్తుందో షార్ట్ ఫిల్మ్స్కి అంతే మైలేజ్ వస్తుంది. ఒక సినిమాకి ఎంత మైలేజ్ వస్తుందో రీల్స్ చేసే వాళ్ళు కూడా అంత పాపులర్ అయిపోతున్నారు. మీరు చూడండి, వెన్నెల అనేదో ఒకటి ఉన్నారు. ఇట్లా చాలామంది భార్యాభర్తలు, శరత్ అని ఉంటుంది, ప్రకాష్ రాజ్, ఈశ్వరం పాలకొల్లు, ఆ అమ్మాయి ఉత్తమ క్యారెక్టర్ నటిగా ఎంపిక అయింది, ఆ అమ్మాయికి ఇవ్వటం జరిగింది. సో ఈ 8 మందికి అవార్డులు ఎవరిస్తారు అంటే అబ్సల్యూట్లీ వీళ్ళందరికన్నా పెద్దోళ్ళు కావాలి. దట్ ఈస్ నన్ అదర్ దాన్ రెస్పెక్టబుల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా గారు. ఆవిడ షీ యాక్సెప్టెడ్. ఆవిడ చేతుల మీదుగా ఈ 8 మంది అష్టదిగ్గజాలకి ఈ మా ఏపీ ఉగాది పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ప్లీజ్ రిమెంబర్, ఈ ఛానల్స్ ద్వారా చూసే వాళ్ళందరూ కూడా మీరు గుర్తుపెట్టుకుని 31వ తారీఖు అంటే ఐ థింక్ ఇట్స్ ట్యూస్డే, మంగళవారం వస్తుంది అనుకుంటా, ఆ రోజు ఉదయం 11 గంటలకి తెనాలి మన సుల్తానాబాద్ ఆలపాటి నగర్లో ఉన్న రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మంటపంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. ఇది 8 రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 8 మందికి అష్టదిగ్గజాల పేరిట మా ఏపీ ఇస్తుంది. ఈ వేడుక తెనాలిది, ఈ వేడుక మీది, మాది కాబట్టి మీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. పురస్కార గ్రహీతలను కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నా. ఐఎమ్ ఇన్వైటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు బి దేర్ టు టేక్ ఎ పార్ట్ ఇన్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.